వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మనకు మార్గము, సత్యము, జీవము అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మన రక్షకుడైన దేవుడు, మన సత్యమునకు ఆధారమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించి, ఈ నూతన దినములో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించడానికి, ఆ దేవాది దేవుని యొక్క ఔన్నత్యమును మనం తెలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి దినాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, నిన్నటి దినమున ఈ ధ్యాన వాక్యంలోని కొంత భాగమును మనం ధ్యానించగలిగాం. నీ పెదవుల కింద తేనెలొలుకుచున్నవి, నీ జిహ్వము మధుక్షీరములున్నవి అన్న మాటను మనం ధ్యానిస్తూ, పరిశుద్ధ లేఖనాలలో 3 రకముల కుమార్తెలు ఉన్నారని, అందులో ఒకరు బబులోను కుమార్తెలు, 2వ వారు యెరూషలేము కుమార్తెలు, 3వ వారు సియోను కుమార్తెలని మనం నేర్చుకున్నాం. అయితే వారి ఆహార అలవాట్ల ప్రకారం బబులోను కుమార్తెల ఆహారం విషమును తీసుకుంటారని, వారి నాలుక విషపూరితమైనదని, వారి పెదవుల క్రింద విషసర్పమున్నదని నిన్నటి దినాన మనం ధ్యానించడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. అలాంటి వారు ప్రభు సన్నిధికి చేరలేరని, వారు 2వ మరణమునకు పూర్తి స్థాయి అర్హులని కూడా మనం నేర్చుకున్నాం. ఇక 2వ వారైన యెరూషలేము కుమార్తెల గురించి ఈ దినాన ధ్యానిద్దాం. యెరూషలేము కుమార్తెల యొక్క ఆహారం పాలు. వారు పాలతో పెంచబడిన వారు. దైవ లేఖనాల ప్రకారం, పరిశుద్ధ లేఖనాల ప్రకారం పాలు అనగా వాక్యమునకు సూచన. ఈ యెరూషలేము కుమార్తెలు అనంటే ఎవరనగా, లోకము నుండి వేరుపాటు చేయబడి ప్రభు చేత ఆకర్షించబడి రక్షణ పొందిన వారు యెరూషలేము కుమార్తెలు. మనము దేవుని కృప వలన మారు మనసు పొందిన వారము, రక్షణ పొందిన వారు. దేవుడు ఈ యెరూషలేము కుమార్తెలైన రక్షణ పొందిన వారికి ఇచ్చిన ఆహారం వాక్యం అనే పాలు. దేవుడు వారిని వాక్యం అనే పాల చేత పోషిస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ దిన ధ్యాన వాక్యములో నీ పెదవులు తేనెలొలుకుచున్నవి, నీ జిహ్వ క్రింద మధు క్షీరములున్నవి అని మనం చదువుకున్నాం. జిహ్వ అనగా నాలుక, మధు క్షీరములు అనగా మధు అనగా తేనె, క్షీరము అనగా పాలు. మన నాలుక పాల చేత రుచింపబడి పాల చేత మనము పోషించబడుతున్నాం. పౌలు గారు అంటారు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, నేను మిమ్మును పాల చేత పెంచి తిని. ఎందుకనగా మీరు రక్షింపబడిన క్రొత్త దినాలలో, తొలి దినాలలో మీరు పసిబాలులను పోలి ఉంటారు గనుక మీరు పాలవనే వాక్యమును అపేక్షించి ఆ పాలతోనే మిమ్మల్ని నేను పెంచి తిని అని పౌలు గారు అని అంటారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చూస్తే, పాలను సేవించువారు వారు శిశువులే గనక వారు నీతి విషయమైన అనుభవ జ్ఞానము లేనివారిగా ఉంటారు అని లేఖనం తెలియజేస్తుంది. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ యెరూషలేము కుమార్తెలని వారు రక్షణ విషయంలో వారు తొలి దినాలలో ప్రారంభ దశలో ఉన్నారు గనుక వారు వాక్యం అనే పాల చేత పోషించబడుతున్నారు. రక్షణ విషయంలో అంత అనుభవ జ్ఞానము లేనివారు అయినప్పటికీ క్రమక్రమముగా వాక్యం అనే పాలు త్రాగుతూ వారు ఆత్మీయ జీవితంలో దినదిన ప్రవర్ధమానము చెందుతూ దేవుని కృపలో, రక్షణలో ఒక అనుభవ జ్ఞానంలోనికి రావడానికి, ఫలభరితమైన జీవితమును జీవించడానికి దేవుడు వారికి కృప చూపిస్తున్నారు. వారు ఆత్మలో ఎదుగునట్లుగా,
రక్షణలో అభివృద్ధి పొందినట్లుగా, రక్షణ అనుభవ జ్ఞానంలో పొందినట్లుగా ఈ వాక్యం అనే వారు తాగుట వలన ఆత్మతో ముద్రింపబడి ఆత్మలో పెరిగి దైవాశక్తి కలిగిన వారై దేవుని దృష్టిలో వారు బబులోను కుమార్తెల నుండి యెరూషలేము కుమార్తెలుగా మారి తద్వారా సియోను కుమార్తెల వలె దేవుణ్ణి సంతోషపెట్టువారిగా వారు మార్చబడగలుగుతారు. సియోను కుమార్తెలు అనగా వారు శ్రేష్టమైన అనుభవం కలిగిన వారు, వాక్యమందు బలమైన జ్ఞానము కలిగిన వారు. వీరి ఆహారం బబులోను కుమార్తెల ఆహారం విషమైతే, యెరూషలేము కుమార్తెల ఆహారం పాలైతే, సియోను కుమార్తెల ఆహారము తేనె, అది బలమైనది. ఆ బలమైన అనుభవంలోనికి ఆత్మబలము చేత, ఆత్మశక్తి చేత వారు తేనె వంటి శ్రేష్టమైన అనుభవంలోనికి రాగలిగినప్పుడు వరుడైన దేవుడు వారిని వధువు సంఘముగా చేర్చుకుంటారు. వారు ఎత్తబడే సంఘంలో స్థానం సంపాదించుకున్న వారిగా ఉంటారు. వారు షోలమ్మితి సంఘంలో చేర్చబడిన వారిగా ఉంటారు. తద్వారా యేసుక్రీస్తు ప్రభువు అంతఃపురములో నుండి వరుడిగా, పెండ్లి కుమారుడిగా ఆయన దిగి వచ్చినప్పుడు ఈ సియోను కుమార్తెగా మార్చబడిన బలమైన అనుభవము కలిగిన ఈ వధువు సంఘం ఆ వరుడైన యేసుక్రీస్తు ప్రభువు చేత పరిణయం ఆడడానికి సిద్ధముగా ఉన్నట్టు లెక్క. దేవుని యందు ప్రియమైన వారులారా, మనము ఈ ముగ్గురు కుమార్తెలలో ఏ అనుభవంలో మనం ఉన్నాం? బబులోను కుమార్తెల వలె లోక మర్యాదలలో కొట్టుకుంటున్నామా? యెరూషలేము కుమార్తెల వలె ఇంకా పాలనే మనం సేవిస్తూ, పాలోనే ఆహారం దగ్గరే ఉండి, చిన్న బాల శిక్ష దగ్గరే చదువుతూ ఇంకా బలమైన ఆహారంలోనికి ఎదగని వారిగా ఉన్నామా? దేవుని కృప వలన సియోను కుమార్తెలుగా మారితే, తేనె వంటి బలమైన శ్రేష్టమైన ఆహారము తీసుకుని ఆత్మ అనుభవంలోనికి రాగలిగితే, ఆ కడబూర శబ్దము వినడానికి దేవుడు నీకు ఆ పునరుద్ధాన శక్తినిచ్చి, నీ మనోనేత్రములను తెరిచి, వినగలిగిన చెవిని దేవుడు నీకు అనుగ్రహించి, తద్వారా ఆయన రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నీకు స్థానం దయచేస్తారు. అందును బట్టే ధ్యానవాక్యులు అంటారు, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీయలుకుచున్నవి, నీ జిహ్వ కింద మధుక్షీరములున్నవి. మన పెదవుల కింద మధుక్షీరములు అనే పాలు, మన జిహ్వము దగ్గర తేనె ఒలుకున్నట్లుగా దేవుడు మనలను దీవించునుగాక. అట్టి ఆత్మీయ అనుభవంలో ఎదిగిన వారమై, దేవుని కృపలో దేవుణ్ణి సంతోషపెట్టే జీవితములు కలిగిన వారమై జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆయన యొక్క కోరిక, ఆయన వాంఛ మనందరం ఆ పెండ్లి కుమార్తె సంఘంలో చేరిపోవాలి. మనమందరం సియోను కుమార్తెల వలె పెండ్లి కుమార్తెగా రూపుదిద్దుకొనిన వారిగా, అలంకరింపబడిన వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అయితే మన స్థాయి ఎక్కడుంది? మొదటి స్థాయిలోనే ఉన్నామా? లేదంటే యెరూషలేం కుమార్తెల వరకు రాగలిగితేమా? లేదంటే ఇంకా యెరూషలేం కుమార్తెల చుట్టే తిరుగుతున్నామా? అట్లయితే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. సియోను కుమార్తెగా రూపు చెంది, పెండ్లి కుమార్తెగా మారి అలంకరించుకుని ఆ పెండ్లి కుమారుడైన ఆ యేసయ్యను ఎదుర్కొనే గుంపులో నువ్వు ఉందువుగాక. దేవుడు నిన్ను తప్పక దీవించునుగాక. ఈ వాక్యము మనందరి వెనుకిడిలో ఫలభరితమగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, మమ్మల్ని ఆకర్షించి నీ రక్తము చేత శుద్ధి చేసి నీ విమోచన క్రయధనమును మా కొరకు చెల్లించి ప్రభువా, మేమందరూ నాయన నీకు సాటి అయిన వారిగా, పెండ్లి కుమారుడైన మీకు పెండ్లి కుమార్తె వధువు సంఘంగా మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అదేవిధంగా నాయన యెరూషలేము కుమార్తెలుగా మేము పాలను అపేక్షించుకుని తద్వారా సియోను కుమార్తెలుగా బలమైన అనుభవంలోనికి రాగలుగుటకు విశ్వాసమునకు కర్త మీరే. మా విశ్వాసపు స్థాయి పెంచి నమ్మదగిన దేవుడా, నమ్మకమును అభివృద్ధి పరిచి ఆ పెండ్లి కుమార్తె సంఘంలో చేర్చి ప్రభా, మీతో పాటు నాయన మేమందరం సదాకాలం ఉండుట కృప దయచేసి మహిమ పొందుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.